తమిళనాడు హోటల్లో దారుణం, 2 నిందితుల అరెస్ట్. ఏమైంది? గబ్బిలం చిల్లీ చికెన్ అట. దానికి ఏం దొరకలేదట. చిల్లీ చికెన్. ఒకసారి 10వ పేజీలో చదువుదాం. 10వ పేజీ. గబ్బిలంతో ఎవడన్నా వంటలు వండుతారా బాబు? మనకి ఏం వండాలో తెలియదు. గబ్బిలం వండి చిల్లీ చికెన్ ఏదో వేసి పెట్టినట. ఇట్లా దొరికారు. ఒకసారి చూద్దాం. ఇది ఇట్లాంటివి చూస్తే బయట హోటల్లో తినాలన్నా కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఏం తినబుద్ధి కాదు బయట. మన ఫుడ్ తీసుకొని పోవాలి, లేకపోతే 2 అడిపంలో లేకపోతే బిస్కెట్లో ఏదో నీళ్ళ బాటిల్లో తీసుకొని తాగాలనిపిస్తుంది అంతే. గబ్బిలం చిల్లీ చికెన్ కోడి మాంసం పేరుతో హోటళ్లకు విక్రయాలు. తమిళనాడులో 2 నిందితుల అరెస్ట్. చికెన్ ప్రియులకు వణుకు పుట్టించే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. నాణ్యత లేని ఆహారం తయారు చేయడంతో పాటు ఏకంగా ఒక మాంసకు బదులు మరొక మాంసం వాడుతూ ఉన్నారు. తాజాగా తమిళనాడులో చిల్లీ చికెన్ వంటకంలో గబ్బిలాల మాంసం వాడుతున్న విషయం కలకలం రేపుతుంది. సేలం జిల్లా ఓమలూరులో గబ్బిలాల మాంసం సరఫరా చేస్తున్న 2 పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కమల్ మరియు సెల్వం అనే వ్యక్తులు డానిష్పేట అటవీ ప్రాంతంలో నాటు తుపాకులతో గబ్బిలాలను వేటాడి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు మాంసాన్ని విక్రయిస్తుండగా వాటి మాంసంతో చికెన్ పకోడీ, చిల్లీ చికెన్ లాంటి వంటకాలను తయారు చేసి అమ్ముతున్నట్లు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఈ వార్త తెలిసిన స్థానికులు నోరెళ్ళ పెడుతున్నారు. ఇన్ని రోజులు తాము హోటల్లో తిన్నది గబ్బిలం మాంసం అని తెలిసి భయంతో పోతారు. గబ్బిలం అంటే ఏం రోగాలు ఉంటాయి కూడా తెలియదు. ఒకటి చిల్లీ ఏం చేసిండు? చికెన్ పకోడీ అట. చికెన్ పకోడీ కాదు అది, గబ్బిలం పకోడీ. గబ్బిలం చికెన్, చిల్లీ చికెన్ కాదు అది, చిల్లీ గబ్బిలం. ఇట్లా పేరు మారాల్సి వస్తుంది. పాపం ఆడ తిన్నోళ్ళంతా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. బయటికి రాదే వామిటింగ్ వేసుకుందామంటే ఏం దగ్గర తయారైంది. ఏం తినాలన్నా కూడా ఇబ్బందిగానే ఉంది. ఏం తినాలన్నా ఏం తినొద్దన్నా ఇబ్బందిగానే ఉంది. అట్లా ఈ బయట తిందామంటే చాలా ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బయట తినాలా వద్దా, ఫ్యామిలీతో పోతే కూడా అది మంచిదా, ఫుడ్దా, ఫ్యూచర్లో 2-3 రోజులు వాడిందా, ఫ్రిడ్జ్కి వెళ్ళి తీసిరా, కొత్తగా తయారు చేసిరా, అన్ని ఇబ్బందులే. అట్లా ఉంది.